ఇవి టాబ్లెట్స్ మెడికల్ షాప్లో కూడా దొరుకుతాయి. అయితే వాటి మీద మేము రిమాండ్ పంపించేది కేసు కట్టడానికి మాకు అధికారం ఉండదు. డ్రగ్స్ అండ్ వాళ్ళకి డ్రగ్ కంట్రోల్ పంపిస్తాము. వాళ్ళు అనలైజ్ చేసి ఇది ఆ డ్రగ్ సంబంధించిన మా నిషేధ మందుని ఇస్తే దాని మీద సర్టిఫికేట్ మీద అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాల్సి వస్తుంది. అంతేగాని వాళ్ళు వదిలేయడం అని ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు చట్టాన్ని తెలుసుకోకుండా మాట్లాడొద్దు, చట్టాన్ని తెలుసుకోండి. అంతేగాని టాబ్లెట్ దొరకగానే గంజాయి అంటే గంజాయి టాబ్లెటా కాదా, దాని మత్తుబాధ ఉందా లేదా అనేది ఫుడ్ కంట్రోల్ వాళ్ళు ఇస్తారు. దాని మీద యాక్షన్ తీసుకుంటాం. కేసు వదిలేయటం డైరీ ఎంటర్ పెడతాము, ఆ డ్రగ్స్ సీజ్ చేస్తాము, డ్రగ్ ఇన్స్పెక్టర్ పంపుతాము. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ మీద దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకటి గంజాయి తాగే వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము, కానీ వాళ్ళకు కూడా బెయిల్ ఇవ్వాలి. మోతాదు గంజాయి దొరికితేనే తప్పితే వాళ్ళు గంజాయి తాగే వాళ్ళని కూడా మేము రిమాండ్ పంపడానికి ఉండదు. వాళ్ళ మీద కేసు ఉంటుంది కానీ బెయిల్ ఇచ్చి పంపుతాము. బెయిల్ చేశారు, పోలీసులు చేశారు అని రూమర్స్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు గత 2 సంవత్సరానికి కొత్త ప్రభుత్వం వచ్చినాక ఉక్కుపాదం ఏర్పడడం జరిగింది. ప్రతి పాయింట్ ఎవరిని వదిలిపెట్టలేదు. ఈవెన్ మా దగ్గరికి తల్లిదండ్రులు కొంతమంది వస్తున్నారు, మా అబ్బాయి ఇట్లా టాబ్లెట్లు వాడుతున్నారు, వాళ్ళని పట్టుకొస్తున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం. రెండోసారి వాడు చేయకుండా చేస్తున్నాం. చాలా స్ట్రిక్ట్గా మేము అమలు చేస్తున్నాం. గంజాయిలో మాదక ద్రవ్యాల్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. అది ప్రొసీజర్ ప్రకారం చేయాలి, చట్ట ప్రకారం. అంతేకాని మేము కొత్త చట్టాన్ని అమలు చేయడానికి ఉండదు. చట్ట ప్రకారం చేస్తున్నాము. దాంట్లో కూడా ఎటువంటి అపోహలకు సోషల్ మీడియాలో ఒక వర్గం వాళ్ళు అనవసరంగా దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను. నమస్తే అండి, నేను ఓల్డ్ గుంటూరు సీఎన్ అని. ఈ మన గుంటూరు పరిధిలో మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా ఏరియాలో ఏదన్నా గంజాయి కానీ ట్యాబ్లెట్లు కానీ దొరికితే వాటి మీద సివియర్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ క్రమంలోనే మన ఒక 3 days బ్యాక్ మనకి ట్యాబ్లెట్స్ ఓన్లీ టెపెండడోల్ అని చెప్పి ట్యాబ్లెట్లు అవి దొరికాయి. ఒక 2 దగ్గర దొరికాయి. అవి 34 ట్యాబ్లెట్స్ దొరికాయి. ఆ 34 ట్యాబ్లెట్లు వాడు ఆన్లైన్లో ఢిల్లీ నుంచి తెప్పించుకున్నారు. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళిద్దరు ఒకరొకరు షేర్ చేసుకునే క్రమంలో అవి మనకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకొచ్చాము. అది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారము అది డ్రగ్ ఇన్స్పెక్టర్కి హ్యాండ్ అవుట్ చేయాలి. అవి రేపు చేస్తున్నాం. నిన్న కూడా విచారించాం, ఇంకేమన్నా దొరుకుతాయని చూస్తే ఇంకెక్కువ మోతాదులో దొరకలేదు కాబట్టి, తక్కువ మోతాదు ఉంది కాబట్టి అది మనము వాళ్ళ కన్ఫెషన్ మీడియా ఎట్లా తెప్పించుకొని ఏంటి అనేది డీటెయిల్గా రాసి అవి రేపు డ్రగ్స్ వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తాం.